నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తోక ముడిచిన అంబటి దెబ్బకి వీడియో మాయం అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ పొలిటీషియన్ అంబటి రాంబాబు తోక ముడిచారా అనంటే అవును అనే చెప్పాలి. వీడియో మాయమైందని కూడా నేను థంబ్నెయిల్‌లో పెట్టాను కదా! ఏ వీడియో మాయమైంది అనేది కూడా మీకు పూర్తిగా డీటెయిల్డ్‌గా తెలియజేస్తాను. అయితే పాపం అంబటి రాంబాబు ఓడిపోయి బాధపడుతున్నారు కదా ఇప్పటికే. మళ్ళీ గెలుస్తానా లేదా అనే భయంలో కూడా ఉన్నారాయన. అందుకే ఇలాగ హల్చల్ చేస్తున్నారు సోషల్ మీడియాలోకొచ్చి. పాపం అలాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అని అన్ని మాజీలు చెప్పాలా అని మీకు డౌట్ రావచ్చు. యెస్, ఊళ్ళో అందరినీ కూడా అంబటి రాంబాబు ఎగతాళి చేస్తూ ఉంటారు. పైగా జర్నలిస్టులకు కూడా జర్నలిజం ఎలాగ చేయాలో ఆయనే పాఠాలు చెప్తూ ఉంటారు. మరి ఆయన మాజీల్ని కూడా చెప్పాలి కదా! పైగా మళ్ళీ ఆయన మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోవటానికి ఆయన స్వయంకృత అపరాధాలే కారణం అనమాట. అందుకే నేను అన్నిసార్లు శ్లేషతోటి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అని చెప్పాను. సో ఇంతకీ అంబటి రాంబాబు ఎమ్మెల్యే ఎప్పుడయ్యారు, మళ్ళీ ఎమ్మెల్యే అవ్వడానికి ఎంత టైం పట్టింది అనేది కనుక మనం చూస్తే 1985లో ఆయన మొదటిసారి రేపల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ ఎమ్మెల్యే అవ్వడానికి 2019 వరకు టైం పట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2019లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అది కూడా సొంత నియోజకవర్గం నుంచి కాదు. సరే, మొత్తానికి పక్కన పెడితే మళ్ళీ ఏమన్నా ఆ ఎమ్మెల్యే గిరిని కంటిన్యూ చేసుకోగలిగారా 2024లో అంటే ఘోరంగా ఓడిపోయారు, మళ్ళీ అదే సత్తెనపల్లి నియోజకవర్గంలో. సో ఇప్పుడు ఓడిపోయి ఇంట్లో ఉన్న అంబటి రాంబాబు మామూలుగా ప్రజలతోటి కాస్త మమేకమవుతూ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేయాల్సిన పని నియోజకవర్గంలో ఏమైనా చేస్తూ ఉంటే కాస్తో కూస్తో గుర్తింపు వచ్చి ప్రజలు ఈయనకి మళ్ళీ అవకాశం ఇద్దామేమో అని ఆలోచనలోకి వస్తారు. కానీ అంబటి రాంబాబు ఏం చేస్తున్నారు? బండబూతులు తిడుతున్నారు. బండబూతులు తిట్టడమే కాదు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల్ని ఉద్దేశించి కూడా కించపరుస్తూ మాట్లాడారు. అలాంటి వ్యక్తికి మళ్ళీ అవకాశం ఇస్తారా ప్రజలు? ఇవ్వరు అని తేలిపోతుంది. అంతేకాదు, నియోజకవర్గంలోని వైసీపీ నేతలు కూడా అంబటి రాంబాబుకి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. లేళ్ల అప్పిరెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది వైసీపీ నేతలు ఉన్నారు. వాళ్ళంతా కూడా పేరుకి అంబటి రాంబాబు చుట్టూనే ఉంటారు, కానీ అంబటి రాంబాబు కిందే గోతులు దవ్వుతారు. మామూలుగా అయితే అంబటి రాంబాబు వెనక గోతులు దవ్వుతారని చెప్పాలి. కానీ ఇలాంటి వాళ్ళంతా వైసీపీలో అంబటికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళంతా అంబటి కిందే గోతులు దవ్వి ఆయన్నే పాతిపెట్టే రేంజ్కి వచ్చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే అంబటి రాంబాబు చిక్కుల్లో పడ్డాడు అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే మామూలుగా నేను వీడియో బిగినింగ్లో ఏం చెప్పాను? నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ, నేను బాపయ్య అని చెప్పా. అలాగే అంబటి రాంబాబు కూడా చెప్తారు, ఎందుకంటే ఆయనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి. అందరికీ నమస్కారం, నేను మీ అంబటి రాంబాబు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అన్ని అబద్ధాలే ఉంటాయి అందులో. అలాంటి అబద్ధాల పుట్టే మొన్న ఈ మధ్య 2 వీడియోలు చేశారు. అలాంటి అబద్ధాల పుట్టలతో 2 వీడియోలు చేశారు. ఒకటి లోకేష్ గురించి, విద్యాశాఖలో అవినీతి అక్రమాలు జరిగిపోతున్నాయి, విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ రాజీనామా చేయాలి, డిఎస్సి పరీక్షలు పెట్టారు కదా, అదంతా కూడా పేపర్ లీకేజ్ అయిపోయింది, అవినీతి జరిగిపోయింది అని చెప్పి లోకేష్ మీద ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ తోటి ఒక వీడియో పెట్టారు. అయితే అది డిలీట్ చేయలేదు. కానీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రి, ఆయన మీద ఒక వీడియో చేశారండి. అది మాత్రం ఇప్పుడు కనిపించటంలా అంబటి రాంబాబు యూట్యూబ్ ఛానల్లో. మొన్నటి వరకు కూడా అది కనిపించింది, నిన్నటి వరకు కూడా కనిపించింది, ఈ రోజు వరకు కూడా కనిపించింది. కానీ ఈ రోజు నుంచే అది మాయమైపోయింది. ఎందుకంటే అంబటి రాంబాబు ఆ యూట్యూబ్ ఛానల్లో పెమ్మసాని చంద్రశేఖర్ మీద వీడియో చేస్తూ అందులో చంద్రశేఖర్ గారి చేతులకి సంకెళ్ళు వేసి పోలీసులు తీసుకువెడుతున్నట్టు, ఆయన పారిపోవడానికి రెడీగా, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రెడీగా లగేజ్ అంతా సర్దుకొని ఉన్నట్టుగా ఆ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ తోటి క్రియేట్ చేశారనమాట వీడియో. మరి అలాంటి వీడియో కేంద్ర సహాయ మంత్రి మీద చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఊరుకుంటారా? వెళ్ళి మంగళగిరిలోని సిఐడి కార్యాలయంలో అంబటి రాంబాబు మీద కంప్లైంట్ చేశారు. మరి ఎవరు ఉప్పందించారో తెలియదు, అంబటి రాంబాబు మీద కంప్లైంట్ చేశారని తెలిసిన వెంటనే అంబటి రాంబాబు ఆ వీడియోని కనిపించకుండా చేశారు తన యూట్యూబ్ ఛానల్లో. అంత భయం ఎందుకు? నిజానికి పెమ్మసాని చంద్రశేఖర్ ఎలాంటి వాడు అని చెప్పేసి అంబటి రాంబాబు ఒక సందర్భంలో తన కూతురే తనకి చెప్పింది, ఆయన చాలా మంచివాడు డాడీ, మంచి పనులు చేస్తాడు అని చెప్పేసి పెమ్మసాని చంద్రశేఖర్ గురించి అంబటి రాంబాబు కూతురు అంబటి రాంబాబుకే చెప్పిందని అంబటి రాంబాబే మీడియాలో చెప్పారు. మళ్ళీ ఆయన వచ్చి పెమ్మసాని చంద్రశేఖర్ మంచోడు కాదు అని అంటే ఎక్కడుంది లోపం అనంటే అంబటి రాంబాబులోనే లోపం ఉంది అని చెప్పేసి చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మనం ఆ మధ్య చూసాం, తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో పాపమంతా వైసీపీదే అని చెప్పేసి గుంటూరులో పోస్టర్లు పెట్టారు. ఆ ఫ్లెక్సీల వ్యవహారంలో అంబటి రాంబాబు అతి చేసి దెబ్బలు తిన్నారు.
ఎలాగా? చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఆయన ఇంటి మీదకెళ్ళి రాళ్ళు, చెప్పులు విసిరారు, కార్లు బద్దలుగొట్టారు, ఇంటి అద్దాలని కూడా బద్దలుగొట్టారు. అయితే ఈ అద్దాలు బద్దలు కొట్టిన వాళ్ళల్లో వైసీపీ వాళ్ళు కూడా కలిసిపోయి ఉన్నారు. లేళ్ల అప్పిరెడ్డే తన అనుచరులు పంపించారు. అలాగే సత్తెనపల్లి నుంచి కూడా వైసీపీలో అంబటి రాంబాబుకి వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఆయన ఇంటి మీద దాడి చేశారు. పనిలో పనిగా తెలుగుదేశం ముసుగులో ఈ దాడి జరిగిపోయింది అని చెప్పేసి కూడా కొంతమంది కొన్ని వీడియోలు చేశారు. నేను కాదని అంటలేదు. అయితే మొత్తానికి ఆయన ఇంటి మీద దాడి జరిగిన దగ్గర నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ మీద కోపం పెంచుకున్నారు. అటు చంద్రబాబు నాయుడు మీద లేదు, లోకేష్ మీద లేదు. పెమ్మసాని చంద్రశేఖర్ మీద విపరీతమైన కక్ష, క్రోధం, ఉక్రోషం, అసూయ, ద్వేషం అన్నీ పెంచుకున్నాడు అంబటి రాంబాబు. అప్పటి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ని ఎలాగైనా బ్యాడ్ చేయాలి అని చెప్పేసి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇలా ఆయన మీద ఇప్పుడు తాజాగా ఒక వీడియో క్రియేట్ చేసి పెట్టాడు. పైగా నేను పాదయాత్ర కూడా చేస్తాను అని చెప్పేసి అంబటి రాంబాబు చెప్పాడు. ఆ పాదయాత్ర ఎందుకు వాయిదా వేసుకున్నారో తెలియదు. కానీ ఇప్పుడు తాజాగా పెమ్మసాని చంద్రశేఖర్ మీద ఒక వీడియో పెట్టి మళ్ళీ దాన్ని డిలీట్ చేశారు. ఇలా తోక ముడిచారు, ఇలా రాజీపడి ఆ వీడియోని వెనక్కి తీసుకున్నారు అంబటి రాంబాబు అని ఇప్పుడు గుంటూరు అంతా కూడా నవ్వుకుంటోంది. గుంటూరులో కేవలం పశ్చిమ నియోజకవర్గం మాత్రమే కాదు, హోల్ గుంటూరు అంతా కూడా అంబటి రాంబాబు గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటుంది. అంబటి రాంబాబు గురించి ట్రోలింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తోక ముడిచిన అంబటి అనే మాట్లాడుతున్నారు. అసలు అంబటి రాంబాబు ఎందుకు ఆ వీడియో పెట్టాలి, దాన్ని ఎందుకు డిలీట్ చేయాలి, అంత భయం ఉన్నవాడు అసలు వీడియో పెట్టడం ఎందుకు అని చెప్పి చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎగతాళి చేస్తున్నారు. మరి అంబటి రాంబాబు దీని మీద ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది వేచి చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? అంబటి రాంబాబు భయపడ్డా, లేకపోతే వైసీపీలోనే ఎవరైనా డిలీట్ చేసే వీడియో మళ్ళీ అరెస్ట్ అవుతావు అని చెప్పేసి చెప్పారా, లేదా పోలీసుల నుంచి ఏమైనా ఉప్పందిందా అంబటి రాంబాబుకి? అంబటి రాంబాబుకి అసలు పెమ్మసాని చంద్రశేఖర్ గురించి మాట్లాడే అర్హత ఉందనుకుంటున్నారా? పెమ్మసాని చంద్రశేఖర్ మీద అంబటి రాంబాబు ఒక ఎలిగేషన్ చేయడానికైనా ఒక అర్హత అయినా అంబటి రాంబాబుకి ఉంది అని మీరు అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.